సరే అండి, మన కద్దుకా కీర్ రెడీ అయింది. ఎంత బాగుందో, లైట్ స్వీట్తో చాలా కమ్మగా చాలా బాగుంటుంది. ఒక మీకు ముందు సబ్స్క్రైబర్స్కి, తర్వాత నేను ట్రై చేస్తాను. హాయ్ అండి అందరికీ. ఇవాళ మనం సొరకాయతో ఒక స్వీట్ చేసుకుందాం. దీన్నే కద్దుకా కీర్ అంటారు. వచ్చేసేయండి. కద్దుకా కీర్కి మెయిన్ సొరకాయ అండి. సొరకాయ తురుము, పెద్ద సొరకాయలో హాఫ్ సొరకాయ అండి తురిమి పెట్టుకున్నాను. పాలు 1/2 లీటరు, షుగర్ 1 కప్పు, ఇలాచీ పౌడరు, షుగరు ఇలాచీ కలిపి మిక్స్ చేసిన పౌడర్ అండి, బాదం, జీడిపప్పు, పిస్తా, ఇది పంప్కిన్ సీడ్స్, నెయ్యి, హోమ్ మేడ్ నెయ్యి అండి, ఫ్రెష్. పాలు పెట్టేస్తున్నా అండి పొయ్యి మీద. పాలు వేడిగా మరగాలి కొంచెం. ముందు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందామండి. హోమ్ మేడ్ నెయ్యి అండి, ఫ్రెష్ది. ఎంత స్మెల్ ఎంత బాగుందో, ఇంట్లో చేసింది. ఈ నెయ్యి రెసిపీ ఎలా చేసుకోవాలో కావాలంటే కామెంట్ చేయండి, ఒకరోజు ఆ వీడియో కూడా తీస్తాను. ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్కి కానీ సొరకాయ తురుముకి కానీ నెయ్యి ఎక్కువ వేసుకొని వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి ఉంటేనే ఏదైనా స్వీట్ అంటే అది కొంచెం భయపడతారు, కానీ ఇవన్నీ సమపాలలో ఉంటేనే బాగుంటుంది. ముందు ఇవన్నీ మంచిగా దోరగా వేయించుకోవాలండి. బాదాం, జీడిపప్పు, పిస్తా, పంప్కిన్ సీడ్స్. పంప్కిన్ సీడ్స్ ఇది చాలా మంచిది, రోజు వేసుకోవచ్చు. రోజు ఒక స్పూన్ కన్జ్యూమ్ చేస్తే గుమ్మడి గింజలు చాలా మంచిది హెల్త్కి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి, తీసేద్దాం పక్కకి. పక్కన పాలు కూడా మరుగుతున్నాయి చూడండి. ఇదే నెయ్యిలో మళ్ళీ మనం సొరకాయ వేయించుకుందాం. సన్నగా తురిమి పెట్టుకుంది మమ్మీ. అది సన్నగా ఉంటేనే మనం తింటుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు సొరకాయ కూడా వేయించుతున్నాను. చాలా బాగుంటుందండి స్వీట్ ఇది. ఎంతైనా హోమ్ మేడ్ నెయ్యి మంచి స్మెల్ వస్తుంది. ఇలాగే క్యారెట్తో కూడా చేసుకోవచ్చండి, సేమ్ చాలా బాగుంటుంది. మనం బయట స్వీట్స్ కొనుక్కొచ్చుకొని తిన్న స్వీట్స్ కంటే మనం ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. బయట ఇవన్నీ మైదాతో చేసేవన్నీ వేస్ట్ తినకూడదు కదా. ఇంట్లో చేసే హోమ్ మేడ్ అన్నీ మంచిగా హెల్తీగా చేసుకోవచ్చు మనం. పిల్లలకి మంచిది, మనకి మంచిది, ఎవరు తిన్నా కానీ. చూడండి, సొరకాయ మొత్తం వాటర్ అంతా పోయి వేగిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో షుగర్ వేద్దాం. షుగర్ వేసి కలుపుకోవటం. సరిపోయిందండి. అంటే షుగర్ ఎక్కువ ఉన్నా స్వీట్ బాగోదు, సరిపోని ఉంటేనే బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది సొరకాయ వేగి, కమ్మటి వాసన. షుగర్ అంతా మెల్ట్ అయ్యాక మనం పాలు పోసుకుందాం. పాలు ఆల్రెడీ కాగి బంద్ చేసాండి, పక్కన కాగిపోయాయి. ఇదిగోండి, షుగర్ అయ్యగానే ఇలా ఉంటుంది. మళ్ళీ చాలా బాగుంటుంది స్వీట్ ఇది. షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది, మంచిగా పాకంలాగా వచ్చేసింది. ఇప్పుడు మనం మిల్క్ పోసేసుకుందాం దీంట్లో. వేడైన పాలు ఆల్రెడీ కాగబెట్టి ఉంచాయి కదండి, అవి ముందు కొంచెం ఉంచేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ ఇలా మిగతాయి తర్వాత పోసుకుందాం. చూడండి ఎంత బాగుందో. రంజాన్ మాసంలో ఇప్పుడు ఫేమస్ కదా ఇది కద్దుకా కీర్. మిల్క్ మొత్తం పోసేసండి. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. స్వీట్కి మంచి స్మెల్ రావాలంటే ఇలాచీ పౌడర్ ఫ్లేవరు. కొంచెం షుగర్ వేసి యాలక్కాయలు వేసి పట్టండి. ఇది వేయగానే మంచి అరోమా వస్తుంది స్వీట్కి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఎంత నెయ్యి ఉంటే అంత బాగుంటుంది దీంట్లో. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో డ్రై ఫ్రూట్స్ వేసి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో 2 మినిట్స్ ఉంచేసి బంద్ చేద్దాం. ఫైనల్గా మళ్ళీ కొంచెం నెయ్యి వేద్దాం, ఫ్లేవర్ అద్దరిపోద్ది అప్పుడు. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి. మన కద్దుకా కీర్ రెడీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. అందరూ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. చేసిన కద్దుకాకి టేస్ట్ చేద్దాం గాయస్, రండి. ఇదిగోండి ముందు కాలుతుంది. ఎలా ఉందో టేస్ట్ వాళ్ళకి కూడా చెప్పు. ఇప్పుడు నేను ట్రై చేస్తాను అండి కొంచెం. సో గుడ్ అండి, నెయ్యి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్స్లో చెప్పండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంట్లో